నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్. నేను కావ్య. మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ నిరుపమాన సేవలందించారు. ప్రధానిగా 10 ఏళ్ల పాటు ఆయన పనిచేశారు. ఆయన హయాంలోనే కేంద్రం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అంతేకాదు ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డులు వంటివి మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నవే. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర స్పెషల్ స్టోరీ. మన్మోహన్ మాటల మనిషి కాదు, 100% చేతల మనిషి. అనేక యూనివర్సిటీల్లో ఆర్థిక శాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితిలోనూ ఆర్థికవేత్తగా ప్రతిభ చాటారు. స్వభావరీత్యా మృదు స్వభావి. అయితే అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మన్మోహన్ వెనకాడలేదు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాటు మన దేశానికి ప్రధానిగా పనిచేసిన ఓ గొప్ప ఆర్థికవేత్త. ప్రధాని అనగానే ఎవరైనా డాంబికంతో వ్యవహరించే రాజకీయ నాయకుడు అనుకుంటారు. అయితే మన్మోహన్ సింగ్ అందుకు పూర్తిగా విరుద్ధం. ఆయన చేతల మనిషి కానీ మాటల మనిషి కాదు. అందుకే ఆయనను అందరూ మౌన ముని అంటారు ప్రేమగా. ఆయన మాట్లాడడమే తక్కువ. ఒకవేళ మాట్లాడినా అది కూడా ఆచితూచే ఉంటుంది. ఎక్కడా ఒక్క అనవసర పదం కూడా ఆయన మాటల్లో దొరలదు. తెల్లని గడ్డం, నీలం రంగు తలపాగా, తెల్లని చొక్కా, జేబులో పెన్ను. స్థూలంగా ఇది మన్మోహన్ సింగ్ ఆహార్యం. పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్లో ఆయన జన్మించారు. మన్మోహన్ పుట్టింది గహ్ అనే చిన్న గ్రామం. ఆయన తండ్రి పేరు గుర్ముఖ్ సింగ్, తల్లి పేరు అమృత్ కౌర్. దేశ విభజన సమయంలో మన్మోహన్ కుటుంబం భారత్కు వలస వచ్చింది. చిన్న వయసులోనే మన్మోహన్ తల్లి చనిపోయింది. దీంతో ఆయన నాయనమ్మ దగ్గర పెరిగారు. పంజాబ్లోని అమృత్సర్లో మన్మోహన్ సింగ్ కుటుంబం చాలా కాలం ఉంది. అక్కడి హిందూ కళాశాలలో ఆయన డిగ్రీ చదివారు. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో MA ఆర్థిక శాస్త్రం చదివారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం నుంచి డాక్టరేట్ చేశారు మన్మోహన్ సింగ్. చదువు పూర్తయ్యాక ఆయన భారత్ తిరిగి వచ్చారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరారు. అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పటికీ మరోసారి పరిశోధన చేయాలని భావించారు. దీంతో 1960లో మరోసారి ఆక్స్ఫర్డ్కు వెళ్లి అక్కడ మరోసారి PhD చేశారు. ఈసారి భారతదేశ ఎగుమతుల సామర్థ్యంపై ఆయన పరిశోధన పత్రం సమర్పించారు. అటు తర్వాత సుదీర్ఘకాలం ఆయన పంజాబ్ యూనివర్సిటీలో రీడర్గా పనిచేశారు. అలాగే 1963 నుంచి 1965 వరకు ఎకనామిక్స్ ప్రొఫెసర్గా మన్మోహన్ పనిచేశారు.
మన్మోహన్ సింగ్ సేవలు భారతదేశానికే పరిమితం కాలేదు. 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో ఒక ఆర్థికవేత్తగా ఆయన పనిచేశారు. ఆర్థిక అంశాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితికి అనేక సలహాలు, సూచనలు ఇచ్చారాయన. ఆ తర్వాత భారత్ వచ్చారు. కేంద్రంలోని విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుడిగా పనిచేశారు. అలాగే 1969 నుంచి 71 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా మన్మోహన్ సింగ్ సేవలందించారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త కావాలనుకోలేదు. తొలి రోజుల్లో తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలనుకున్నారు. ఈ నేపథ్యంలో 1948లో అమృత్సర్లోని ఖాల్సా కాలేజీలో ప్రీ మెడికల్ కోర్సులో చేరారు. ఈ కోర్సు పూర్తయ్యాక మెడిసిన్ చదవాలన్నది అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్లాన్. అయితే 2 ఏళ్ల ప్రీ మెడికల్ కోర్సు ఆయనను ఆకట్టుకోలేదు. దీంతో కొన్ని నెలలకే ఆయన ప్రీ మెడికల్ కోర్సుకు గుడ్ బై కొట్టారు. ఆ తర్వాతి కాలంలో ఆయనకు డాక్టర్ కావాలన్న ఆసక్తి కూడా పోయింది. చివరకు ఆర్థిక శాస్త్రం ఆయనకు ఆరో ప్రాణమైంది. భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఓ గొప్ప ఆర్థికవేత్తగా మన్మోహన్ పేరు తెచ్చుకున్నారు. తన మార్క్ ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని ప్రగతి పదాన నడిపారు. అందరితో మన్మోహన్ శభాష్ అనిపించుకున్నారు.